Hello, sir. హలో అండి. So, sir, పార్కిన్సన్ అండ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ వీటికి నరాలకు ఏమైనా సంబంధం ఉందా? యాహ్! సో, పార్కిన్సన్స్ అండ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ బోత్ ఆర్ రిలేటెడ్ టు న్యూరో ఇష్యూస్ అండి. పార్కిన్సన్స్ ఇస్ ప్రైమరీలీ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ద నర్వ్స్, రైట్? సో, పార్కిన్సన్స్‌లో మనం చూసేది ఏంటంటే మనకి మూవ్‌మెంట్ డిసార్డర్. దట్స్ ఎ టైప్ ఆఫ్ మూవ్‌మెంట్ డిసార్డర్. దీంట్లో కొన్ని బ్రెయిన్‌లో కొన్ని ఏరియాస్‌లో కెమికల్ అనేది మనకి కొన్ని చేంజెస్ వచ్చి దీనివల్ల మనం పార్కిన్సన్స్ అనేది చూస్తాం. సో, ప్రైమరీలీ ఇట్ ఈస్ ఎ మూవ్‌మెంట్ డిసార్డర్. అంటే ట్రెమర్స్ రావడము, లేదా మూవ్‌మెంట్‌ని ఇనిషియేట్ చేస్తానికి ఇబ్బంది అవ్వడము, గెయిట్ మారిపోవడము, నడిచే విధానం మారిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం పార్కిన్సన్స్‌లో చూస్తూ ఉంటాం. ఇట్ ఈస్ ప్రైమరీలీ ఎ ఇష్యూ రిలేటెడ్ టు ద బ్రెయిన్, ఓకే. రైట్? సో, పార్కిన్సన్స్‌లో ఎప్పుడైనా మనం ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ మెడిసిన్స్, రైట్? కొన్ని మెడిసిన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా అంటే డోపమిన్, లీవాడోపా అంటాం. ఇలాంటి డోపమిన్ క్లాస్ ఆఫ్ మెడికేషన్ స్టార్ట్ చేసినప్పుడు పార్కిన్సన్స్ అనేది ట్రీట్ అవుతుంది. ఇందాక మీరు అడిగినట్టు ఇది ప్రైమరీ ట్రీట్మెంట్ ఈజ్ యాక్చువల్లీ డన్ బై ఎ న్యూరాలజిస్ట్, రైట్? సో, వాళ్ళ దగ్గర న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి మెడిసిన్స్ తోటి ట్రీట్ అవుతున్నప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, రైట్? ఒకవేళ ఈ పార్కిన్సన్స్ అనేది మెడిసిన్స్ తోటి కూడా కంట్రోల్ అవ్వట్లేదు, ఫస్ట్, సెకండ్, 3, 4 కొన్నిసార్లు 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ వేసుకున్నా కానీ తగ్గట్లేదు, రైట్? ఇలాంటప్పుడు ఈ మెడిసిన్స్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే చాలా డ్రౌజీగా ఉంటాం ఎప్పుడైనా కానీ. ఇలాంటి డ్రౌజీనెస్ పెరిగిపోయినప్పుడు ఆటోమేటికలీ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా పడిపోతుంది. అలాంటప్పుడు ద నెక్స్ట్ ఆప్షన్ కమ్స్ ఫర్ పార్కిన్సన్స్, దట్ ఈస్ సర్జికల్. దట్ ఈస్ వెన్ న్యూరోసర్జన్స్ లైక్ మీ గెట్ ఇన్వాల్వ్డ్, రైట్? సో వాట్ వీ డూ ఇస్ సంథింగ్ కాల్డ్ DBS, రైట్? దీన్ని మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటాం. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్లో మనము సర్జికలీ వెళ్ళి కొన్ని న్యూక్లియస్, కొన్ని పర్టిక్యులర్ ఏరియాస్ మిల్లీమీటర్ ప్రెసిషన్ తోటి వెళ్ళి బ్రెయిన్ లోపల ఎలక్ట్రోడ్స్ అనేది ఇంప్లాంట్ చేసి వస్తాం, ఓకే. రైట్? ఈ ఎలక్ట్రోడ్స్ ఇంప్లాంట్ చేసి ఈ ఎలక్ట్రోడ్ అనేది ఎట్లయితే హార్ట్కి పేస్ మేకర్ పెడతారో అలాంటి ఒక వైర్ తోటి, ఒక పేస్ మేకర్ తోటి కంట్రోల్ అవుతుంది. ఇంపల్స్ జనరేటర్ అంటాం దీంట్లో, DBSలో. ఈ ఇంపల్స్ జనరేటర్లో మనం మాడ్యులేషన్ చేసుకుంటే ఆటోమేటికలీ ఈ సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతాయి, పార్కిన్సన్ సిమ్టమ్స్ అనేవి, రైట్? సో, చాలామంది మనం ఈ మధ్యకాలంలో చేసిన పేషెంట్స్లో చాలామంది పేషెంట్స్ కంప్లీట్గా డ్రగ్ ఫ్రీ అయిపోయే అవకాశాలు కూడా చూస్తున్నాం. ఓకే. సో దట్ ఈస్ వై DBS అనేది మనకి మోర్ అండ్ మోర్ పాపులర్ అయిపోతుంది ఇప్పుడు. అదర్వైజ్ పార్కిన్సన్స్ ఇస్ ప్రైమరీలీ ట్రీటెడ్ బై అ న్యూరాలజిస్ట్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లేటర్ ఆన్ చాలా అడ్వాన్స్డ్ డిజీజ్లో బోత్ న్యూరాలజిస్ట్ అండ్ న్యూరోసర్జన్ కంబైన్డ్ టుగెదర్ వీ డూ సంథింగ్ కాల్డ్ ఎ DBS. అలాగే మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్, కెన్ ఎఫెక్ట్ ద నర్వస్ సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. సో ఈ నర్వస్ సిస్టమ్కి యాక్ట్ అయినప్పుడు మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ట్రీట్మెంట్ ఉంటుంది. అగైన్ మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇస్ ప్రైమరీలీ ఎ ట్రీట్మెంట్ దట్ ఈస్ డన్ బై ఎ న్యూరాలజిస్ట్. ఓకే. సో, సార్, ఎపిలెప్సీ వచ్చిన వాళ్ళకి, ఫిట్స్ వచ్చిన వాళ్ళకి జీవితాంతం వాళ్ళు మందులు కంటిన్యూ చేస్తూనే ఉండొచ్చా? సో ఎపిలెప్సీ అనేది అండి, యూజువల్గా మనం ఎపిలెప్సీని 2 బ్రాడ్ కేటగిరీస్గా గుర్తిస్తాం. ఒకటి చైల్డ్హుడ్లో ఫెబ్రైల్ సీజర్స్, ఇట్లాంటి చైల్డ్హుడ్లో వచ్చే సీజర్స్, రైట్? అంటే మీకు చిన్నపిల్లల్లో వచ్చే ఫిట్స్. చిన్నపిల్లల్లో వచ్చే ఫిట్స్లో చాలా వరకు ఆ ఫీవర్ తగ్గిపోయాక మళ్ళీ ఫిట్స్ రాదు అనేది మనం గుర్తించాం. సో వీళ్ళల్లో చైల్డ్హుడ్లో వచ్చిన సీజర్స్లో కొన్ని సంవత్సరాల వరకు మళ్ళీ ఫిట్స్ రాకపోతే ఆటోమేటిక్లీ మనం మెడిసిన్స్ అనేది స్టాప్ చేసేస్తాం, ఓకే. రైట్? బట్ అడల్ట్ ఆన్సెట్ సీజర్స్ అంటే పెద్దవాళ్ళల్లో సీజర్స్ వచ్చినప్పుడు తప్పకుండా అది ఎందుకు వచ్చింది అనేది డయాగ్నోస్ చేయాల్సి వస్తుంది. సో వీటిల్లో ఏదైనా అండర్లయింగ్ కాజ్ ఉంది. ఉదాహరణకి ఏదన్నా ట్యూమర్ వచ్చింది, బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఆ బ్రెయిన్ ట్యూమర్ మనము తొలగించేసిన సర్జరీ తోటి లేదా దాని ట్రీట్మెంట్ తోటి తొలగించేసినప్పుడు ఆటోమేటికలీ సీజర్స్ అనేవి తగ్గిపోతాయి. వీళ్ళల్లో మళ్ళీ 1-2 ఇయర్స్ వరకు సీజర్స్ రానప్పుడు మనం మందులు అనేది తగ్గించేస్తాం. ఓకే. కానీ కొంతమందిలో ఈ సీజర్స్ అనేవి కొన్ని ఫిజికల్ కాజెస్ వల్ల వస్తాయి. అంటే ఉదాహరణకి టెంపోరల్ లోబ్లో కొన్ని స్కారింగ్ అవుతుంది కొంతమందికి, రైట్? ఇలాంటి వాళ్ళల్లో ఎన్ని మందులు వేసుకున్నా కానీ సీజర్స్ అనేవి తగ్గవు. అలాంటప్పుడు మనం మెడిసిన్స్ అనేవి చాలా రోజుల వరకు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. కొన్నిసార్లు మాత్రము మనం ఈ మెడిసిన్స్ అనేవి ఇంకా విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఉదాహరణకి మనకి ఈ మీసియల్ టెంపోరల్ స్క్లిరోసిస్ అంటాం, వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ అడల్ట్ సీజర్స్, ఓకే. రైట్?
వీళ్ళల్లో అడల్ట్స్లో కానీ కిడ్స్లో కానీ చూస్తూ ఉంటాం ఇలా ఈ ప్రాబ్లం అనేది. వీళ్ళల్లో మనం చూసేది ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఒక మెడిసిన్ తోటి కొన్ని రోజులు కంట్రోల్ అవుతారు, ఆ డోస్ పెంచుతాం, తర్వాత సెకండ్ మెడిసిన్ అవసరం పడుతుంది, అలాగే థర్డ్ మెడిసిన్ అవసరం పడుతుంది ఓవర్ ద ఇయర్స్. ఇది వీళ్ళు 3-4 రకాలైన యాంటీ ఎపిలెప్టిక్స్ అంటే సీజర్ తగ్గించే మెడిసిన్స్ వేసుకుంటున్నప్పుడు లైఫ్ స్టైల్ అనేది వీళ్ళది చాలా తగ్గిపోతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. డే అంతా డ్రౌజీగా ఉంటారు, ఇన్ని మందులు వేసుకున్నా కానీ మళ్ళీ సీజర్స్ అప్పుడప్పుడు ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళల్లో మాత్రం మనము సర్జికల్ ఆప్షన్స్ ఇస్తాం మళ్ళీ. దీన్ని మనం ఎపిలెప్సీ సర్జరీ అంటాం. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్ వచ్చేసి నేను చెప్పింది ఈ టెంపోరల్ స్క్లిరోసిస్. సో దీంట్లో మనం వెళ్ళి ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏదైతే సీజర్కి రెస్పాన్సిబుల్ ఉందో దాన్ని ఐదర్ రిసెక్ట్ చేసేస్తాం, అంటే దాన్ని కట్ చేసి తీసేస్తాం, లేదా కొన్నిసార్లు డిస్కనెక్ట్ చేస్తాం కొన్ని కండిషన్స్లో. అంటే ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో అయితే సీజర్ ఒరిజినేట్ అవుతుందో ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ని రెగ్యులర్ బ్రెయిన్తో డిస్కనెక్ట్ చేసేస్తాం. సో దీన్ని మనం ఎపిలెప్సీ సర్జరీ అంటాం. ఇలాంటి ఎపిలెప్సీ సర్జరీ పేషెంట్స్లో మనము చాలా వరకు తప్పకుండా డోస్ అంటే వీళ్ళు ఎన్ని మెడిసిన్స్ తీసుకుంటున్నారో అది తగ్గిపోవడం అనేది చూస్తాం. అలాగే కొంతమంది కంప్లీట్గా మెడిసిన్ ఫ్రీ అవ్వడం కూడా చూస్తున్నాం మనం, రైట్? సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ సీజర్స్, ఎప్పుడు వచ్చింది, తర్వాత మీకు ఎంత సివియర్గా వస్తుంది, అలాగే లాస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వచ్చింది. ఇవన్నీ కొన్ని సిమ్టమ్స్, కొన్ని మనకి టైమ్ లైన్స్ తోటి మనం మెడిసిన్స్ అనేది కంటిన్యూ చేయాలా ఆపేయవచ్చా అనేది డిసైడ్ చేస్తాం.